मधुवती రైస్ కొంచెం తోటే కొన్ని ఏంటి కొంచెం తీస్తా సార్ లేరా మాది రామకపేట సార్ చేస్తా సార్ బ్రాండ్ కూడా బ్రాండ్ ఎక్స్పైరీ డేట్ వాడిపోయినట్టు చిన్న ఉంది తీసేస్తాం చెప్తారా చెప్తలేరా అంటే సార్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే వసతులన్నీ ఇందులో ఉన్నాయా లేవా మేము అడిగిన ప్రతి మీరు ఉన్నాయంటే ఉన్నాయని లేదంటే లేవని చెప్పండి. మీరు అబద్ధం ఆడద్దు, నిజం చెప్పండి. మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా నేను కనబడలేదు కదా బాబు. నేను ఎప్పుడు వస్తుంటాను మా అబ్బాయి ఇది ఇక్కడే ఉంటుంది కదా లోకం. ఏమన్నా నాతో చెప్పేసుకు నీ డేస్కు నేను వచ్చేస్తాను. ఏ ఇబ్బంది ఎలాంటి రకమైన ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని నువ్వు వ్యక్తిగతంగా విద్యార్థి నిన్ను కక్ష కలిగి ఏ రకంగా పెట్టినా నాతో చెప్పండి. ఇంతకుముందు భానుప్రసాద్ అని నా వెహికల్ ఎక్కి వచ్చాడు. ఇంతకుముందు దించి అన్న ఇక్కడ దిగుతానే అని హాస్టల్ అక్కడ దిగాడు. నేను సూరంపల్లి పరశురాం, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము గత 3 రోజుల నుంచి బీఆర్ఎస్వి నాయకుల బృందంతో కలిసి మేము గత 3 రోజుల నుంచి గురుకులాల బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమంలో గురుకులాలను సందర్శించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మేము గత 3 రోజుల నుంచి తిరుగుతున్న సందర్భంలో గురుకులాలను, రెసిడెన్షియల్ హాస్టల్స్ని, కేజీబీవీ స్కూల్స్ని, మోడల్ స్కూల్స్ని సందర్శించడం జరిగింది. మేము సందర్శించే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న విధానం, అప్పుడున్న పద్ధతి ఏదైతే ఉన్నదో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూసుకోవడం, విద్యార్థులకు సౌకర్యాలను కల్పించే విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నేటికి సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సర కాలం పాటు మరి గురుకులాల మీద శ్రద్ధ పెట్టకుండా వారు గురుకులాలను భ్రష్టు పట్టించే విధంగా ఇవాళ గురుకుల వ్యవస్థ తయారైంది. గురుకులాలను సందర్శించే క్రమంలో చాలా విషయాలు వెలుగుకి వచ్చినాయి. ఏమంటే పిల్లలకు తాగునీటి సౌకర్యం కరెక్ట్గా లేదు, వారికి ఫ్యాన్లు చక్కగా లేవు, కిటికీలకు తలుపులు లేవు, బాత్రూమ్స్కి డోర్స్ లేవు, బాత్రూమ్లు అయితే అసలు క్లీనింగే లేవు. వాటరు వారు ఏ వాటర్ అయితే స్నానం చేస్తున్నారో గా వాటరే తాగుతున్నారు, అదే వాటర్ను వంటకు ఉపయోగిస్తున్నారు. పిల్లలకు చాలా మంది కలుషితమైన వాటర్ తాగడం వల్ల చాలా మంది విద్యార్థులకు అలర్జీ స్టార్ట్ అయ్యి వాళ్ళకు చేతులు కాళ్ళు మొత్తం దద్దుర్లు వచ్చి పుండ్లైనాయి. చాలా మంది అనారోగ్య పరిస్థితికి గురయ్యారు. చెప్పుకోలేని ప్లేస్ లో కూడా వాళ్ళకు దురదతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, అనేక హాస్టళ్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత కొన్ని కొత్త విద్యార్థుల పట్ల సమస్యలు మరి వెలుగులోకి వచ్చినాయి. కొన్ని హాస్టళ్లకు పోతుంటే సన్న బియ్యం లేక దొడ్డు బియ్యంతోనే వండించిన హాస్టల్లో కొన్ని సమస్యలు మనకు కళ్ళమూడ కనిపిస్తూ ఉన్నాయి. అదేగాక మరి విద్యార్థులు అనేక మౌలిక సదుపాయాలు లేక కొన్ని సంక్షేమ హాస్టళ్లు అనేక జబ్బున వాడి రోగాలకు గురవుతున్న సందర్భం కొన్ని హాస్టల్ నెలకొంటుంది.
కుళ్ళుపైన కూరగాయలతోనే వడ్డించిన హాస్టళ్లు కొన్ని దర్శనమిస్తా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అనేది మొత్తం కుంటుపడిపోయింది. గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో గురుకులాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి నాణ్యమైన విద్యను అందించి అనేక రకాల విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసిన చరిత్ర గత ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కనీసం విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం దురదృష్టకరం. ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడంతో విద్యాశాఖ వ్యవస్థ అంతా కుంటుపడుతూ ఉన్నది. ఎక్కడేసిన గొంగడు అక్కడనే చందాన ఉన్నది తప్ప విద్యా వ్యవస్థ అనేది మొత్తము